హైదరాబాద్ పాతబస్తీలోని సుల్తాన్ షాహీలో వాల్మీకి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినూత్నంగా ఆపరేషన్ సింధూర్ గణేష్ ఏర్పాటు చేశారు. ప్రతిసారి ఏదో ఒక ప్రత్యేకతతో వినాయకుడిని ఏర్పాటు చేస్తామని రాజేష్ వాల్మీకి గారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుల్తాన్ షాయికా మహారాజా ప్రత్యేక పూజలు మరియు అన్నప్రసాద్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఎమ్మెల్యే గారు, పి విష్ణువర్ధన్ రెడ్డి గారు, వాల్మీకి సమాజ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. बहुत ही खुशी से मना रहे हैं। इस त्योहार में हैदराबाद की तारीख रही है। गंगा जमुना की तहजीब तमाम हिंदू मुसलमान हर एक के त्योहार में हर कोई हिस्सा लेता है। ईद बकरीद में भी हमारे हिंदू भाई हिस्सा लेते हैं और हिंदू भाइयों के भी त्योहारों में मुसलमान सब क्रिश्चियन हो, सिख हो, ईसाई हो, सब लोग मिलकर त्योहारों को मनाते हैं। यही हैदराबाद की तारीख रही है और उसको हमको लेकर चलना है। तो इस तारीख को जिस तरह से गंगा जमुना की तहजीब है, हमको सारे हिंदुस्तान में बताना है कि हैदराबाद एक ऐसा शहर है कि यहाँ पर सदियों से हम सब मिलकर एकजुट होकर काम करते हैं। ना सिर्फ हमारे मुल्क को बल्कि सारी दुनिया में। రామకృష్ణ హన్మకొండ నుంచి వచ్చాను. గత 45 సంవత్సరాల నుంచి అంటే నేను ఇన్వాల్వ్ అయి 15 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా మరి సుల్తాన్ షాయి ఈ మన గణనాథన్ దగ్గరికి రాజేష్ భాయ్ అంటే మరి భక్తికి మరో రూపం మా రాజేష్ భాయ్. పేద వర్గాలకు అండగా ఉండే మా రాజేష్ భాయ్ అలాగే దైవభక్తితో నిండుకుంటూ మరి వాళ్ళ పిల్లలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోని ఈ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో మాకు తోసినంత సాయం మేము చేసుకుంటూ వస్తూ మేము కూడా ఏమంటున్నామంటే ఇంత భక్తి శ్రద్ధతోని మరి ఈ సంవత్సరం మరి లేటెస్ట్గా ప్రతిదీ కూడా ట్రెండ్ లేటెస్టే ఉంటుంది అన్నది. గతంలో అక్కడ పెట్టేవారు ఇప్పుడు దీనికి పర్మనెంట్గా షెడ్డే వేసిర్రు. ఇక్కడ ఆపరేషన్ సింధూర్ వినాయకుడిని ఈసారి ప్రతిష్ఠించడం జరిగింది. మరి మేము ఉన్నన్ని రోజులు ఈ సుల్తాన్ షాయి యొక్క గణేష్ మహారాజ్కు మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. వారి దీవెన మరి మిత్రుల మీద అందరి మీద కూడా వారి యొక్క తొండంతో వాళ్ళ దీవెన ఉండాలని చెప్పి మా రాజేష్ భాయ్ కుటుంబం మీద వారి యొక్క శ్రేయాభిలాషుల మీద వారికి ఉన్న ఈ మన గణనాథునికి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యుల మీద ఆ దేవుని తొండం ఉండాలి, దీవెన ఉండాలి. అష్టైశ్వర్యాలతోని మంచి ఆరోగ్యంతో అందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మరి ఇంత వైభవపూర్వంగా మరి ఎంతో ఘనంగా మన స్వాగతాన్ని కూడా తీసుకొని ఎండింగ్ వరకు చేస్తున్న మా రాజేష్ భాయ్ కుటుంబ సభ్యులకు, వారి కుమారులకు, వారి మిత్రులకు, మా వాల్మీకి యూత్కు, వాల్మీకి కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున మరి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. जय वाल्मीकि, जय भीम। वाल्मीकि गणेश उत्सव समिति जब मैं 10 साल का था, जब से ये करते हुए आ रहा हूँ और जब से लेके अब तक हमारे गणेश का एक ऐसा रूल्स है, जो भी लोग इसमें 10-11 लोग भक्ति भावना से रहते, वो लोग इधर ही खाते, इधर ही रहते, इस दिन में एक ही टाइम खाते हैं। और हर साल जैसे कि कारगिल युद्ध हुआ था तो मैंने कारगिल युद्ध का ही गणेश बिठाया था, फिर अभिनंदन का हुआ था तो अभिनंदन का ही गणेश बिठाया था। अभी ऑपरेशन सिंदूर, इसलिए हमने किसी भी भाई की, हमारे भाइयों की किसी की भी फ़ोटो नहीं लगाई, क्योंकि हमारे लिए बहुत दुख की बात है। ऑपरेशन सिंदूर एक हमारे देश के ऊपर बहुत बड़ा गलत काम हुआ, इसलिए हम लोगों ने सिर्फ ऑपरेशन सिंदूर की फ़ोटो लगाई और ऑपरेशन सिंदूर का ही गणेश बिठाया। ये सब भाइयों की सहायता और मेरी पूरी वाल्मीकि समाज सुल्तान शाही की सहायता से ये काम मैं कर सक रहा हूँ। ये लोगों का हमेशा मेरे साथ आशीर्वाद बने रहेगा और मैं इनके आशीर्वाद से आगे बढ़ते रहूँगा। धन्यवाद।